నా పేరు పద్మశ్రీ. నేను టీచర్ని. కథలు కూడా రాస్తుంటాను. చదువు అంటే ఏబిసిడీలేనా, 1 2 3లేనా? ఇదే కాదు, ఇంతకన్నా పై చదువు ఉంది. అది జీవితాన్ని చదవడం. అదే మనలోని శక్తిని బయటికి తీసుకొస్తుంది. అది చెప్పడమే ఈ కథలో నా ఉద్దేశం. ఈ కథ పేరు అద్దం. కథలోకి వెళ్ళిపోదాం. వాషింగ్ మిషన్ బర్రమంటూ చప్పుడు చేస్తోంది. ఆ మిషన్లో బట్టల్లాగే రాగిణి ఆలోచనలు కూడా లొంగ చుట్టుకుపోయి కాసేపు ఇటు కాసేపు అటు తిరుగుతున్నాయి. అలా తిరిగి తిరిగి ఆ మిషన్ పని పూర్తయి ఆగిపోయింది. రాగిణి ఆలోచనలు మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. మొన్నటికి మొన్న మిక్సీ పాడైతే ఇడ్లీలోకి పచ్చడి రుబ్బుతోంది రాగిణి. ఇంతలోకే భర్త రాజీవ్, ఇంతోటి ఇడ్లీకి నేను ఆఫీసర్ గారితో మాటలు పడాలా? ఎన్ని మాటలన్నా దులిపేసుకోవడానికి నేనేమి రాగిణిని కాదు, కానీ కానీ అన్నాడు. రాగిణి అంటే అదా చివరికి పడిన మాటలు దులిపేసుకోవడం అనేది ప్రతిసారి ఆత్మహత్యా సదృశంగానే ఉంటుంది. అది కూడా తెలీదా అన్నట్టు రాగిణి చురుక్కున ఓ చూపు చూసింది. ఆ మాత్రమైన కోపం వ్యక్తం చేయకుండా ఉండలేక మిక్సీ బాగు చేయించమని ఇప్పటికే 2 సార్లు చెప్పింది. అంతకంటే ఎక్కువసార్లు చెప్పకూడదు కదా. తనకి అదే ఆఫీసు, అదే ఆఫీసరు, అదే టైం. ఆఫీసర్తో తనైతే మాట పడడు, కానీ నన్ను మాత్రం ఎన్ని మాటలైనా అంటాడు. అక్కడ ఆ ఆఫీసరు, ఇక్కడ ఈ ఆఫీసరు. మాట పడడంలోని బాధ తెలిసినవాడు అనవలసిన మాటేనా అది? రాగిణి ఈజ్ ఈక్వల్ టు సిగ్గులేందా? అది ఆ చూపుకి అర్థం. కానీ రాజీవ్ ఇంకా చురుగ్గా, ఇంకా సూటిగా రాగిణి కళ్ళల్లోకి చూశాడు. కళ్ళు దించుకోవడం, మొహం పక్కకి తిప్పుకోవడం రాగిణి వంతే అయ్యింది. కాకపోతే పచ్చళ్ళలో ఓ ఉప్పురాయి తగ్గించి వేస్తే సరి, 4 కన్నీటి చుక్కలు రాలాయిగా. రేపు వస్తావా పనిలోకి? ఈవేళ జీతం ఇస్తున్నానంటే భయం నాకు, రేపు వస్తావో రావోనని నోట్లు లెక్కపెట్టి ఇస్తూ అంది రాగిణి. మీ బాధ నేను వస్తానో రానో అని, అంతే. నా బాధ ఎవడికి చెప్పుకోను? నా మొగుడు మున్నా కొడుకు నేను నెలంతా చేసుకున్న రెక్కల కట్టం అట్టుకుపోయి తాగి తందనాలు ఆడతా ఉంటే నేను నా కూతురు పత్తులు ఉండాల. తాగి ఏ జబ్బు తెచ్చుకుంటాడో అక్కడి నుంచి ఆడి ఆ ఆసుపత్రి ఖర్చులు నేనే మొయ్యాలా, ఆడికి సచ్చే సాకిరి నేనే చెయ్యాలా అని సావిత్రి చెప్తూ ఉంటే రాగిణికి సిగ్గు అనిపించింది. నిజమేనే, నీ బాధ ముందు నా బాధ ఎంత? సర్లే జాగ్రత్త. అతనికి ఎలాగా డబ్బు ఇవ్వక తప్పనప్పుడు అన్ని దెబ్బలు భరించడం ఎందుకు? ముందే ఇచ్చేయచ్చు కదా జాలిగా అంది రాగిణి. భలేటోరే, నా వంతు నేను అలా అడ్డుకోకపోతే నా కూతురికి నాకు ఆ 4 మెతుకులు ఉండవు, ఈ గుడ్డు కూడా ఉండవు. పిల్ల పెద్దదవుతోందా? ముందు ఎన్ని ఖర్చులు ఉంటాయి, ఏం కథ? గబగబా పని చేసుకుంటూనే మాట్లాడేస్తోంది సావిత్రి. రాగిణి భర్త రాజీవ్ ఎంతో సమర్థుడని పేరు. ఇంటా బయట తన కింద వాళ్లతో చక్కగా పనులు చేయించగలడు అని. భార్య అంటే కింద వాళ్లలోకెల్లా కింద. మరి భార్యను అదుపాజ్ఞల్లో పెట్టగలిగేవాడే మగాడు. మగ లక్షణం అంటే అదే అని మనస్ఫూర్తిగా నమ్ముతాడు అతగాడు. అది మనస్సులోని వాకులోనే కాదు, చేతల్లో కూడా చూపిస్తాడు. అవును కానీ అమ్మగారు, మీరిద్దరూ ఆఫీసర్లే కదా, ఎవరు పెద్ద ఆఫీసరు? ఇద్దరికీ జీతాలు సమానంగా వస్తాయండి? ఆసక్తిగా అడిగింది సావిత్రి చీపురు సమానంగా సర్దుతూ. అవును సావిత్రి, ఇద్దరం సమానంగా చదువుకున్నాం, ఒకేలాంటి ఉద్యోగాలు, ఒకటే జీతం. గర్వంగా చెబుదామని ఎంత ప్రయత్నించినా స్వరం అస్సలు సహకరించలేదు. తన గొంతు తనకే నీరసంగా ధ్వనించింది. జీవితాలే పూర్తిగా వేరు. వినపడకుండా జాగ్రత్త పడుతూ గొణుక్కుంది. నా కూతురికి అంత మాట మీ గురించే చెప్తానండి. మీలాగా చదువుకుని మొగుడితో సమానంగా ఉద్యోగం చేసి సంపాదించుకుంటేనే దానికి నాలాంటి బతుకు తప్పుద్ది అని అంటూ సావిత్రి ఎంతో అభిమానంగా చెప్తుంటే రాగిణి ఉలిక్కి పడింది. తనది సావిత్రి వయస్సే. మొదట్లో తను కూడా శక్తి కొద్దీ భర్తతో వాగ్వాదాలు పెట్టుకునేది. అవేవి చెల్లక రాజీకి వచ్చేసింది. మనసులో ఎంతటి అంతర్యుద్ధం జరుగుతున్నా పైకి ఎక్కడా పొక్కనివ్వకుండా కాలక్షేపం చేయడం నేర్చుకుంది. కాదు అలా నేర్పాడు. గొడవ పడి అతను బయటికి వెళ్ళిపోయిన ప్రతిసారి అతడు ఇంటికి వచ్చే సమయానికి మాత్రం నవ్వుతూ ఎదురెళ్ళి మామూలుగా మాట్లాడాలి. మౌనంగా ఉండటానికి కూడా వీల్లేదు. అతగాడు ఏమన్నా ఏం చేసినా ఏమీ జరగనట్టు దులిపేసుకుని నవ్వుముఖంతో ఉండాల్సిందే. కానీ ఎంతైనా చదువుకున్నది, సంపాదనా పరురాలు, అన్నిటికీ మించి స్వాతంత్ర్యాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రేమించే మనిషికి ఇంతకంటే అవమానం, ఆవేదన
ఏముంటాయి? మర్నాడు సావిత్రి పనిలోకి రాలేదు. ఆ మర్నాడు ముక్కుతూ మూలుగుతూ వచ్చింది. రాగిణి నిద్రకళ్ళతో వచ్చి తలుపు తీస్తుంటే ఆశ్చర్యంగా చూసి అంతలోనే, ఆహా, ఇవాళ ఆదివారం కదూ, అందుకేనా ఇప్పటిదాకా లెగలేదు అంటూ లోపలికి వచ్చి కింద కూర్చుండిపోయింది. రాగిణి కూడా సోఫాలో కూర్చుండిపోయింది. అప్పుడు రాగిణి మొహంలోకి చూసిన సావిత్రి ఆశ్చర్యంగా, అదేమ్మా అలాగున్నారు అంది. రాత్రి నుంచి జ్వరంగా ఉంది సావిత్రి, ఆయన కూడా ఇంట్లో లేరు, అందుకే అంటూ చూపు తిప్పేసుకుంది. ఆ రోజు మీరన్నట్టు అయిందమ్మా, నిన్న నేను రాలేకపోయాను. మా ముందు నష్టపోడు నన్ను సావశతక తన్ని డబ్బులు అట్టుకెళ్ళిపోయాడు, ఎవరితో కొలకటానికో అంటూ మెటికలు విరిచి, చూడండమ్మా ఎలా కొట్టాడో అంటూ కొంగు తీసి మరీ దెబ్బలు చూపించింది. రాగిణి చలివేస్తున్నట్టుగా నటిస్తూ వణుకుతూ పైట తీసి నిండుగా కప్పుకుంది. రాగిణి మౌనమే ప్రోత్సాహంగా సావిత్రి తన మానాన్ని తను చెప్పసాగింది. నేను సావనన్నా సత్తాను కానీ అన్ని డబ్బులు ఆడికి అంకనిస్తానా? సగానికి సగం డబ్బులు ఆడి కళ్ళు పడం చోట దాచే ఉంచానులేండి అని సంబరంగా చెప్తుంటే రాగిణికి చాలా జాలేసింది. ఎంత జాలేసినా తనేమీ చేయలేని నిస్సహాయురాలు. తన జీతంలో సగం కాదు సరికదా, 5 రూపాయలు కూడా రాజీవ్కి తెలియకుండా తను దాచుకోనూ లేదు, ఖర్చు పెట్టుకోనూ లేదు. తన జీతం మొత్తం ఆన్లైన్లో తన అకౌంట్లోనే పడుతుంది. అయితేనే తన అకౌంట్ మొత్తం అతని ఆధీనంలోనే ఉంటుంది. ఖర్చులన్నీ అతని చేతి మీద అతనికి కావలసినట్టే జరుగుతాయి. ఆఖరికి తనకి ఒక ట్యాబ్లెట్టో పిల్లకో చాక్లెట్టో కూడా అతనికి తెలియకుండా కానీ అతనికి ఇష్టం లేకుండా కానీ కొనుక్కోలేదు. అలా ఏదైనా కొనుక్కోవాలనే ఆశ ఉన్నన్నాళ్ళు అతనికి తెలిసిపోతుందేమో అనే భయం ఉండేది. ఇప్పుడు ఇక ఆశే చచ్చిపోయింది. ఇంటా బయట చాకరీ చేస్తోంది కాబట్టి, డబ్బు సంపాదిస్తోంది కాబట్టి తనని ఓ మనిషి అనుకోవాలే కానీ మనిషికి ఉండే ఏ ఇతర ఫీలింగ్స్ లేకుండా అయిపోయింది రాగిణి. నా రెక్కల కట్టం నేనేమో దొంగలాగా దాచుకోవడమా, ఆడేమో దొరలాగా నన్ను తన్ని మరీ దోసుకోవడమా, నెలకి నెల సాకిరీలు నాకు, ఏ సాయందాంతోనే సవారీలాడికి. చూడండమ్మా మా బతుకులు, మీరు చిన్నప్పుడు శిలకలాగా చదువుకున్నారు, ఇప్పుడు కాలు మీద కాలు వేసుకుని రాణిలాగా బతుకుతున్నారు. అందుకే ఎలాగైనా డబ్బులు పోగేసి నా కూతుర్ని చదివిస్తాను, బాబుగారిలాగా దర్జాగా ఉండే చదువుకున్నోడికే ఇచ్చి పెళ్లి చేస్తాను అంటూ ఆ ఆశతో కళ్ళు మెరిసిపోతూ ఉంటే ఉత్సాహంగా పైకి లేచింది సావిత్రి. మళ్ళీ ఏం ఆలోచన వచ్చిందో, అయినా ఈ మొగోడదంతా మేకపోత గాంభీర్యం, ఈ మొగోడితనం అంతా పెళ్ళాల మీదే, బయట కానీ కొరగారు, ఈయన్ని ముందు పెద్దోళ్లలో పెట్టి పంచాయతీ జరిపిస్తే కానీ నన్ను నా పేరుతో పిలవమాకండి, చెప్తా ఈడి పని అంటూ నడుం బిగించి పనిలో పడిపోయింది. మాట్లాడితే తన బతుకుని సావిత్రి ఆదర్శంగా చూపిస్తుంటే నవ్వాలో ఎడవాలో తెలియలేదు రాగిణికి. ఈ సావిత్రి భర్తతోనే పోరాడి భర్తని దక్కించుకుంటోంది. ఇలాంటి సావిత్రికి తను ఆదర్శమా? సావిత్రి తనకంటే ఎంత పైచేయిగా ఉందో చూస్తే తన మీద తనకే జాలి కాదు రోత పుడుతోంది. సావిత్రి తన మొగుడితో గొంతెత్తి రోడ్డు మీద బాహాటంగా పోరాడుతోంది. దెబ్బలు చూపించి జాలి కూడా పొందుతోంది. అనుకున్న పని ఏదో ఒకలాగా చేయగలుగుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా రేపటి మీద ఆశతో బతుకుతోంది. మరి తనో? నిన్న సాయంత్రం రాజీవ్ బ్యాంకు కాగితాలు ఏవో తెచ్చి పిలిచాడు. రాగిణి ఇట్రా అని. స్టవ్ మీదున్న కూర అలాగే ఉంచి భయపడుతూనే వెళ్ళింది. ఆ చెయ్యి తుడుచుకో, కాగితాలు తడిచిపోవా, సంతకం పెట్టు అంటూ పెన్ను కాగితాలు మంచం మీద పడేశాడు. వెంటనే సంతకాలు పెట్టేసింది. కానీ చూస్తూనే అవి లోన్ కాగితాలని తెలిసి లోన్ ఎంతకా అని చూసింది. 50 లక్షలు. 50 లక్షల లోన్ తీసుకుని ఏం కొంటున్నారండి? సాధ్యమైనంత మామూలుగానే అడిగింది. కానీ రాజీవ్కి ఆ గొంతులో ఏం వినిపించిందో. ఏడవకు, ఇంతోటి 50 లక్షలకి దాన్ని 5 కోట్లు చేసి చూపిస్తా, స్టాక్ మార్కెట్లో పెట్టి, ఈ ఇంటి లోన్ కూడా ఇలా తీర్చి పడేస్తా అని చిటిక వేసి చూపించాడు. రాగిణి కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ మొత్తంతో ఏ ఇల్లో వల్లకాడో కొన్నా సంతోషమే. గొప్పలకు పోయి విల్లా ఒకటి కొని పడేశాడు, అది తీర్చడానికి ఈ జూదమా? చాలా భయపడిపోయింది రాగిణి. ఆ భయం ఇచ్చిన తెగింపుతో సంతకం చేసిన కాగితాలు చించేసింది. ఇంతలో కూర మాడువాసన వచ్చింది. అసలే కోతి, ఆ పైన దానా దీనా రాద్ధాంతం మొదలు. అయితేనే 50 లక్షలు ఎలా ఊరుకోగలదు? ఈ బాధ 4 రోజుల్లో సరి. లోన్ తీసుకున్నాక అదంతా షేరుల్లో పోతే ఏది దారి? ఎప్పటివి తవ్వి తీశాడు. తన తప్పులకి భూతద్దాలు తొడిగాడు. అలా తిట్టి ఎప్పటికో అతను పడుకున్నాడని నిర్ధారించుకున్నాక లేని ఓపిక తెచ్చుకుని పిల్లలకి 2 మెతుకులు పెట్టింది. తనకి తినే ఓపిక కూడా లేక
ఎక్కడవక్కడ వదిలేసి పడుకుండిపోయింది నేలపైనే. ఇలా పడుకుందో లేదో కడుపులో ఫిడిగిమని ఏదో తగిలిన నొప్పితో అమ్మా అని పులికేక వేసింది. కళ్ళు తెరవగానే ఎదురుగా రాజీవ్ తనను కాలితో పొట్టలో తన్నాడు. ఖాళీగా ఉన్న కడుపేమో దెబ్బ నషాళానికి అంటింది. బెడ్ లైట్ వెలుగులో అతని మొహం వికృతంగా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. నేనిక్కడ ఇంత బాధపడుతూ ఉంటే శుభ్రంగా తిని తొంగున్నావా? ఎంత పొగరు కాకపోతే నేను తెచ్చిన కాగితాలు చింపేస్తావు? 50 లక్షల్ని 5 కోట్లు చేస్తానంటే చేదా? అయినా ఈ కాగితాలు చింపేస్తే మళ్ళీ తేలేనా? నీ చేత సంతకాలు పెట్టించుకోలేనా అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు. రాగిణికి పై ప్రాణాలు పైనే పోయాయి. అది నిజమే కదా. పొరపాటున ఎవరికైనా కాలు తగిలితేనే కళ్ళకు అద్దుకుంటాం, సారీ చెప్తాం, ప్రాణం లేని వస్తువునైనా కాలుతో తన్నాం. అలాంటిది ఇన్నేళ్ళొచ్చిన మనిషిని, ఇన్నేళ్లుగా కలిసి ఉంటూ కలిసి తింటూ కలిసి సంసారం చేస్తున్న తనని, సంఘంలో ఓ స్థాయి పరువు మర్యాద కల సాటి మనిషిని కాలితో తన్నడమా? ఇప్పుడు తను కోప్పడాలా, బాధపడాలా? కడుపులో తన్నిన నొప్పికి ఎక్కువ బాధ కలుగుతోందా? మనసులో రేగిన అవమానానికి ఎక్కువ బాధ కలుగుతోందా? ఛీ, నీ మొహం చూస్తేనే శని, ఏడుపు మొహం నువ్వును. ఆఫీసులో నా సెలవు చెప్పు, సోమవారానికి 2 రోజులు ఎటైనా తిరిగి వస్తే కానీ మనశ్శాంతి ఉండదు అంటూ బట్టలు వేసుకుని కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అంత బాధలోనూ 2 రోజులు అతను ఇంట్లో ఉండడు అనే మాటే ఎంతో రిలీఫ్గా అనిపించింది. వెంటనే వీధి తలుపు వేసేసి మంచం మీద సోలిపోయినట్టు పడిపోయింది. ఇదిగో ఈవేళ పొద్దుట సావిత్రి వచ్చి పిలిచే వరకు ఒళ్ళు తెలియలేదు. సావిత్రి పని పూర్తి చేసి వెళ్ళిపోయాక బట్టలు వాషింగ్ మిషన్లో వేసింది రాగిణి. మిషన్ తిరిగి తిరిగి ఆగిపోయింది. రాగిణి బుర్ర మాత్రం ఇంకా ఆశ్లేషంలోనే ఉంది. ఏ చదువు లేని సావిత్రిపాటి చెయ్యలేదా తను? నా భయం దేనికి? పరువు పోతుందనా? నేను ఓపెన్ అయితే పోయేది ఎవరి పరువు? తప్పు చేసిన వాళ్ళ బదులు దానికి బలైన వాళ్ళు సిగ్గుపడడం ఏంటి? అతని తప్పుల్ని నేను దాయడం ఎందుకు? 4 గోడల మధ్య ఏడవడం రైటా? తన సంసారం చూసి బయట వాళ్ళు నవ్వుతారని భయపడ్డం రైటా? పిల్ల ఏనుగులాగా గడ్డితాడు చూసి ఇనప గొలుసని అనుకోవడమే నా తప్పు. అతగాడు మారతాడని అనుకోవడం నా అవివేకం. మారవలసింది అతను కాదు, నేను. ఇంతోటి సంసారం నిలవదనా నా భయం? ఉంటే ఇక నుండి అతగాడు నాతో సవ్యంగా ఉండాల్సిందే, లేదంటే అంతే. ఏం జరిగినా నాకు సంతోషమే, కాబట్టి ఏది జరిగినా నాదే గెలుపు. మిషన్లో శుభ్రమైపోయిన బట్టలు తీసి మురికి నీరు వంపేసింది. తన ఆలోచనల మురికిని కూడా వదిలించుకుందేమో. అప్పటి వరకు రాజీవ్ ఎక్కడొచ్చేస్తాడో అని భయపడిన రాగిణియే మారిన తనని తన భర్తకి పరిచయం చేసే ఆతృతతో అతని కోసం ఆనందంగా ఎదురుచూస్తూ అద్దంలోకి చూసుకుని అందంగా నవ్వింది. అద్దం ఆమె అందమైన నవ్వు ధైర్యం అనే రంగు అద్దింది. ఇది కథ. ఈ కథని ఇక్కడ కాఫీ కబుర్లలో మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చిన స్ఫురితకి, మైత్రికి నా థ్యాంక్స్. థ్యాంక్ యూ.